హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్ మగ్గం డిజైన్స్ అండి. అంటే మీకు అన్నీ కూడా హెవీవే పెట్టట్లేదు, నేను సింపుల్గా కూడా పెడుతున్నాను. అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఈ వీడియోలో మీకు అన్నీ కూడా ఈ రెండు శారీస్కి ఓల్డ్ శారీస్కి మనం మగ్గం బ్లౌజ్ డిజైన్ చేసి చూపిస్తాను. అయితే నేను మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను అనమాట. మీ ఏంటంటే శారీలో బ్లౌజ్ కన్నా మనం విడిగా పట్టు క్లాత్ రాసిల్కో తీసుకొని స్టిచ్ చేయించుకుంటే శారీకి 2 టైమ్స్ బ్లౌజ్ స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదండి. మీరు ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే, మగ్గం చేయించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా పట్టుకు కానీ రాసిల్కి కానీ వెళ్ళిపోండి. శారీలో బ్లౌజ్ అయితే ఎక్కువ లైఫ్ అయితే రాదండి. ఇవి ఆల్రెడీ మీరు చూసినట్లయితే ఇవి రెండు కూడా ఓల్డ్ శారీస్ అనమాట. మీరు ఇది చూడండి, ఇది వెంకటగిరి పట్టు. అయితే చాలా మందికి ఏం డౌట్ వస్తుందంటే, మనం పట్టు క్లాత్ తీసుకుంటే విడిగా బ్లౌజ్ శారీలో బ్లౌజ్ బోర్డర్ రాదు కదా అని డౌట్ వస్తుంది. లేదండి, మనం వేసుకోవచ్చు, మనం అటాచ్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట, చాలా లుక్ వస్తుంది కూడా. అయితే నేనేమంటున్నానంటే, మీరు శారీలో బ్లౌజ్ కన్నా విడిగా రాసిల్క్ కానీ పట్టు కానీ తీసుకొని వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ ఉంటుంది, శారీ పాడయ్యే వరకు బ్లౌజ్ కూడా పాడవదు అనమాట. ఇది చూడండి, ఇది 600 జాస్మిన్ పట్టు. మీరు పట్టు గమనించినట్లయితే తెలుస్తుంది. ఈ శారీలో బ్లౌజ్ ఆల్రెడీ పాడైపోయిందండి, అందుకనే సెకండ్ బ్లౌజ్ అనమాట. అదే ఫస్ట్ టైమే మనం పట్టు క్లాత్ తీసుకొని ఉంటే మనకి బ్లౌజు 2 టైమ్స్ చేయించుకోకుండా కాస్ట్ అనేది ఒక రేట్లో రీజనబుల్గా అయిపోతుంది కదా. ఎందుకంటే మనకి 2 టైమ్స్ బ్లౌజ్ అయ్యేసరికి మనకు మగ్గం కాస్ట్ పడుతుంది, స్టిచ్చింగ్ కాస్ట్ పడుతుంది. అదే మనం 1 టైమే పట్టు క్లాత్ తీసుకున్నామంటే మనకి ఆ బ్లౌజ్ కాస్ట్ 2 టైమ్స్ పెట్టే కన్నా ఆ బ్లౌజే కొంచెం హెవీగా చేయించుకుంటే నీట్గా ఉంటుంది. మీరు ఎంత హెవీగా చేయించుకున్న బ్లౌజ్ అనేది అయితే పాడవదు అనమాట విడిగా పట్టు క్లాత్ తీసుకోవడం వల్ల. కాబట్టి మ్యాక్సిమం అయితే మీరు చీరల బ్లౌజ్ కన్నా విడిగా పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే మీకు లైఫ్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను డైలీ చేస్తుంటాను కాబట్టి నాకు ఒక అనుభవంతో చెప్తున్నాను అనమాట. అయితే ఈ శారీలో బ్లౌజ్ అయితే ఆల్రెడీ పోయిందండి. అయితే మనం ఏంటంటే వేరే బ్లౌజ్ తెచ్చి స్టిచ్ చేసాం. ఇది చూస్తున్నారు కదా, ఇది మనకేంటంటే పట్టు క్లాత్ తీసుకొచ్చి వర్క్ చేసాం అనమాట. అయితే చూడండి, ఇది శారీలో ఆల్రెడీ బార్డర్ పాడైపోయింది కదా, ఇంకా మళ్ళీ అటాచ్ చేయడానికి కుదరలేదు మనకి. ఇది శారీలో బ్లౌజ్ ఏంటంటే ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్ పట్టు క్లాత్ బ్లౌజ్ తీసుకున్నాం కదా, ఇది చాలా బాగుందండి. పట్టు క్లాత్ కూడా చాలా లుక్ ఉంటుంది. కాకపోతే ఈ బ్లౌజ్ ఇంకా తర్వాత పాడవదు అనమాట, ఎన్ని రోజులు ఉన్నా ఇలాగే ఉంటుంది. అయితే చూడండి, ఇది మనము శారీలో థీమ్ను బట్టి వర్క్ చేసాం అనమాట. ఈ ఎలిఫెంట్స్ కానీ ఇలా పికాక్స్ కానీ ఎప్పుడు ఉండే రొటీన్ డిజైన్ అండి. అందుకే నాకు కొంచెం కౌ బొమ్మ ఉంది, ఆ బొమ్మను బట్టి డిజైన్ చేశాను నేను. అయితే మీరు హ్యాండ్కి బార్డర్ ఇలా చిన్న 2 కౌ బొమ్మలు ఇచ్చి మనకి లీఫ్ థీమ్, ఈ థీమ్ డిజైన్ని మనం ఇదంతా మనం ఇచ్చేసి సెట్ చేసుకొని దీన్ని డిజైన్ చేసాం అనమాట. హ్యాండ్కి నేను కింద చిన్న బార్డర్ వేసేసి మనకి సెంటర్లో, హ్యాండ్స్కి సెంటర్లో బార్డర్ బంచ్ లాగా వేసాం అనమాట. వేస్తే ఏంటంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది, సింపుల్ కాస్ట్లో ఎంతే అయిపోతుంది అనమాట. ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అయిపోతుంది. ఇది 3000 పడుతుందండి. అయితే చూడండి, మొత్తం స్ప్రింగ్ వర్క్ అనమాట. ఎక్కడ కూడా మనం ఏమి థ్రెడ్ వర్క్, స్ప్రింగ్ వర్క్ పెట్టినప్పుడు కొంచెం కాస్ట్ అయితే పడుతుంది, ఓకేనా. ఇది హ్యాండ్స్ అయితే మనకి వేసుకున్నా కానీ ఇలా బాగుంటుంది. మనకి ఇంకా ఇష్టం వేసుకునే పని అయితే హ్యాండ్స్కి బీట్స్ కూడా బాగుంటాయి. మనకి సెంటర్లో వేసుకున్నా కానీ బంచ్ ఇలా వస్తుందండి. చూస్తున్నారు కదా, బంచ్ ఇలా వస్తుంది. 2 ఆవు బొమ్మలు ఎంత బాగున్నాయి, ముచ్చటగా ఉన్నాయండి, 2 చాలా బాగుంది. అయితే చూడండి, బ్యాక్ నెక్ అనేది అయితే మనం సింపుల్గానే చేయించాము, హెవీగా కాకుండా. ఇదేంటంటే చిన్న ఫంక్షన్లు కూడా వేసుకోవచ్చు మనం ఇట్లా సింపుల్గా చేయించుకోవడం వల్ల, ఓకేనా. ఇది మొత్తం కూడా కట్ వర్క్ లాగా చేయించి మొత్తం స్ప్రింగ్ వర్కే అండి. థ్రెడ్ ఫిల్లింగ్ స్ప్రింగ్ వర్కే, వేరే కలర్ యూజ్ చేయకుండా. ఈ కలర్ ఏంటంటే శారీలో బ్లౌజ్ శారీకి మాత్రమే సెట్ అవుతుంది, అన్ని కలర్స్కి సెట్ అవుతుంది కదా, అందుకని మనం వేరే కలర్ యూజ్ చేయకుండా చేసాము. ఒక్కొక్కరు ఏంటంటే పింక్ బ్లౌజు, అలా కొన్ని రెడ్ బ్లౌజులు అలా అయితే మాత్రం మనం శారీలో కలర్ థ్రెడ్ యూజ్ చేయకుండా చేసుకుంటే వేరే శారీకి కూడా యూజ్ అవుతుందండి, అలా కూడా చేయించుకోవచ్చు, ఓకేనా. ఈ శారీకి అయితే మనం ఇలా డిజైన్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇది పింక్ శారీ అనమాట. ఇది పింక్ శారీకి మనము ఇది మొత్తము ఇది కూడా సింపుల్గా అండి, కొంచెం హెవీగా లేకుండా సింపుల్గా చేయించాను దీన్ని కూడా. ఇది కూడా విడిగా పట్టు క్లాత్ తెచ్చాను అనమాట నేను. చూడండి, ఇదంతా మనకి ఇట్లా లోటస్ లాగా ఉంది. కాకపోతే ఎప్పుడు ఉండే లోటస్ డిజైన్ కదా అనేసి కొంచెం డిఫరెంట్గా చేయిద్దామని ఇట్లా శారీలో చూడండి, మనకి ఇక్కడ కూడా పళ్ళులో డిజైన్ వేరే థీమ్ ఉంటుంది, ఆ థీమ్ ప్రకారం చేసాం. ఇది కూడా మనకైతే ఈ శారీలో గ్రీను బ్లూ 2 కలర్స్ ఉన్నాయి. ఆవిడకి వేరే కలర్ బ్లూ శారీకి కూడా పింక్ బార్డర్ ఏంటంటే పింక్ కలర్ బ్లౌజ్ సెట్ అయింది, నాకు 2 కలర్ యూజ్ చేయండి అన్నారు. అందుకనేసి మనం 2 కలర్స్ యూజ్ చేసి వర్క్ చేసాము.
కానీ బ్యాక్ నెక్ అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలామంది మగ్గం డిజైన్స్ చూపిస్తుంటే చాలా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి, మీరు కాస్ట్ కూడా ఒకసారి చెప్పండి అంటున్నారు. అలా కుదరదండి, ఎందుకంటే ఒక్కొక్కరు బ్లౌజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక బ్లౌజ్ 17 ఇంచెస్ లెంత్ కూడా ఉంటుంది, ఒక బ్లౌజ్ 13 ఇంచెస్ ఉంటుంది. అటువంటప్పుడు ఏంటంటే వర్క్ అనేది కాస్ట్ డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. అందుకని నేను కాస్ట్ చెప్పట్లేదు. మీరు ఎవరైనా డిజైన్ నచ్చితే నాకు వాట్సాప్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇస్తానండి రిప్లై కూడా. చూడండి, మీకు ఎవరికైనా ఇలా డిజైన్ చేయించుకోవాలనుకున్న స్టిచ్చింగ్ కూడా ఉంటుంది, కస్టమైజేషన్ మాకు అన్నీ ఉంటుందండి. మీకు ఎవరికైనా ఇలా డిజైన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. నేను మీరు కొరియర్ చేస్తే నేను డిజైన్ చేసి మళ్ళీ రిటర్న్ మీకు మీ అడ్రస్ ఇస్తే నేను కొరియర్ చేస్తాను. ఈ ఫెసిలిటీస్ కూడా ఉంటుందన్నమాట మా దగ్గర. ఓకేనా, ఇది చూడండి, హ్యాండ్స్కి ఇలా లైన్స్ వేసి మనకు బ్యాక్ నెక్ అయితే చాలా సింపుల్గా చేయించాను నేను. ఇది అంటే హెవీగా కాకుండా సింపుల్గా నాట్ వర్క్ తోటి, చెంకీ మీద నాట్ వర్క్ తోటి వర్క్ చేయించాను. మీకు అన్నీ కూడా బ్రైడల్ డిజైన్స్, అలా హెవీ డిజైన్స్, నెట్ మీద డిజైన్స్ అవే చూపిస్తున్నాను కదా. ఇది కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చూపిస్తున్నాను అనమాట. అయితే చూడండి, ఇదంతా సింపుల్గా ఇలా ఉంది కదా, మనకి ఫ్రంట్ కూడా సింపుల్గా వస్తుందండి. అంటే వేసుకుంటే కూడా చాలా లుక్ ఉంటుంది. అంటే ఓల్డ్ శారీస్కి మరీ హెవీగా చేయించుకున్నా బాగుండదు. ఎందుకనంటే మనం థ్రెడ్ యూజ్ చేయకుండా కానీ వర్క్ చేయిస్తే బాగుంటుంది, కానీ అదే థ్రెడ్ యూజ్ చేసేటప్పుడు వేరే శారీకి యూజ్ చేయలేం కాబట్టి మనకి థ్రెడ్ యూజ్ చేసేదానికన్నా మనకి ఇలా చేయించుకోవడం వల్ల ఏంటంటే లుక్ బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇలా మీకు ఇంకా కుందన్ వర్క్ కూడా ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజు, నెక్స్ట్ బ్లౌజు. నేను వర్క్ చేయించడంలో చాలా వరకు స్ప్రింగ్ వర్క్లు, నాట్ వర్క్లు, అట్లా థ్రెడ్ వర్క్సే ఇష్టపడతానండి. ఎక్కువ కుందన్ వర్క్ అయితే ఎవరు అడగరు నన్ను. కాకపోతే నాకు ఈ డిజైన్ నచ్చింది, అందుకని కుందన్ వర్క్ చేసింది కూడా మీకు వీడియో పెడుతున్నాను. చాలా తక్కువ అండి మన షాప్లో కుందన్ వర్క్స్ అట్లా. అయితే చూడండి ఎంత సింపుల్గా నైస్గా ఉంది. మీరు ఫినిషింగ్ చెక్ చేసినట్లయితే కుందన్ వర్క్ కూడా చాలామంది అవుటింగ్ అనేది జరీ ఇస్తారు. నాకు ఆ జరీ ఇవ్వడం వల్ల లుక్ అయితే ఫినిషింగ్ మరీ మొద్దుగా ఉంటుంది. అలా కాకుండా నైస్గా ఉండాలంటే చూస్తున్నారు కదా, మీరు ఈ బుటీ చెక్ చేసినట్లయితే ఆ బుటీకి మొత్తం స్ప్రింగ్ వర్క్ ఇచ్చాం అనమాట. ప్రతిదీ కూడా ఇలా స్ప్రింగ్ వర్క్ అవుటింగ్ ఇస్తే కుందన్ వర్క్ కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుందండి. కుందన్ వర్క్ అయినా కానీ మీరు ఇది చూడండి, ఇది చూస్తే తెలుస్తుంది మీకు డిజైన్ ఎంత నీట్గా ఉందో కదా. చాలా బాగుంటుందండి. ఇవైతే కొంచెం వేసుకున్నా కానీ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకేనా, ఇది హ్యాండ్స్ ఏంటంటే షార్ట్ హ్యాండ్. ఈ కుందన్ వరకు మనకి జరీ బోర్డర్ మీద వేసినా లుక్ కనపడుతుందండి, ఎందుకంటే కుందన్ అనేది కొంచెం షైనింగ్ ఉంటుంది కదా, అందువల్ల మనం జరీ బోర్డర్ మీద అయినా వేసుకోవచ్చు. మామూలుగా ఏంటంటే స్ప్రింగ్ వర్క్లు అలాంటివి అయితే నేను జరీ మీద వేయడానికి ఇష్టపడను. నేను కస్టమర్కి కూడా చెప్తాను అనమాట, అలా కాదు ఇలా అయితేనే బాగుంటుందని. ఓకేనా, మీకు ఈ కుందన్ వర్క్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.